హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, ఈ బండి సంజయ్ గారు 2-3 రోజుల నుంచి వరుసగా ఆంధ్రాని జగన్ గారిని బాగా విమర్శిస్తూ ఈసారి జగన్ రాడు అని చెప్పేసి అన్నారు. మొన్నేమో జగన్ని మన తిరుమల దాని గురించి తిట్టారు. ఇవాళేమో ఏపీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారంటే ఎలా చూడొచ్చు సార్ దీన్ని? అంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కదా, అవును సార్. కనుక బండి సంజయ్ కూడా మరి బీజేపీలో ఉన్న ప్రధానమైన వ్యక్తి కనుక వాళ్ళు వ్యవహారాలు మంచి చెడ్డ విచారించడం కోసం కలవచ్చు, తప్పులేదు. పైగా బండి సంజయ్కి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అలాగే రేవంత్ రెడ్డికి ఇష్టం, అలాగే కేసీఆర్కి కూడా ఇష్టం. పవన్ కళ్యాణ్ మగాడ్రా అనేవాళ్ళు మాట వీళ్ళందరూ కూడా. అంటే తెలంగాణలో ఉన్న నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ తాలూకు అంటే నాయకత్వ లక్షణాలు బాగా ఇష్టం కనుక ఆ మాట మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ని కలిశాడంటే కేవలం బండి సంజయ్కి చాలా ఇష్టమైనందు వల్లే కలుసుకున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఎవరు షర్మిల కూడా పవన్ కళ్యాణ్కి హారతులు పట్టిందంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ మీద ఎంత మంచి ఇంప్రెషన్తో ఉన్నారో మనం ఆలోచించవచ్చు అన్నమాట. అది అదే సార్, ఇప్పుడు మామూలుగా బండి సంజయ్ గారు ఇక్కడ పోటీ చేస్తారంటారా ఆంధ్రాలో? ఎవరు? బండి సంజయ్ గారు లేదు, పోటీ చేయడు. బండి సంజయ్ పోటీ చేయడు. జ్ఞానం ఒకటి, పవన్ కళ్యాణ్ మాత్రం గెలిపించుకుంటారు. అది ఎందుకంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ బీజేపీ క్యాండిడేట్ కదా. అవును సార్. బీజేపీ క్యాండిడేట్గా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. బీజేపీ క్యాండిడేట్ అంటే చిన్న విషయం కాదండి. వాళ్ళకి ఏంటంటే బీజేపీకి ఒక చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్గా వాళ్ళు భావిస్తున్నారన్నమాట. అంటే అక్కడ బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓ మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్. ఈవెన్ తెలంగాణలో కూడా ఆయన బీజేపీకి ఆయన మంచి లీడర్గా ఉండగలరన్నమాట. అందువల్ల బీజేపీకి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. ఇవాళ పురంధేశ్వరి గారు కూడా జనసేన బీజేపీతో కలిసి వస్తుంది. ఇప్పుడు పురంధేశ్వరి కూడా పవన్ కళ్యాణ్ వైపు మాట్లాడుతుంది కదా. పవన్ కళ్యాణ్ అన్ని విధాలా ఆవిడ సమర్థిస్తుంది అన్నమాట. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. అలాంటి ప్రశ్నించే నాయకత్వ లక్షణాలే మనకు కావాలి. దానికోసమే బీజేపీ పార్టీ చూస్తుందని చెప్పింది. కనుక పవన్ కళ్యాణ్ పూర్తిగా సపోర్ట్ చేసే వ్యక్తుల్లో మన పురంధేశ్వరి కూడా ఉంటుంది. అది ఇప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏం నమ్మారంట సార్ మామూలుగా ఇప్పుడు రెండు పార్టీలు కలిసి వెళ్ళడానికి? అంటే మోడీ గారి పవన్ కళ్యాణ్ కంటే ముద్దులు పెట్టండి. అసలు మానసపుత్రుడు అంటే మోడీ గారికి దత్తపుత్రుడు ఎవరికంటే మోడీ గారికి దత్తపుత్రుడు, కానీ చంద్రబాబు నాయుడుకి కాదు. మోడీ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఒకే మీటింగ్లో ఉంటుండగా మోడీ గారి మీటింగ్కి పవన్ కళ్యాణ్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ మీటింగ్కే ఎక్కువ మంది జేజేలు పలికారు. అది కళ్ళారా చూశాడు. అంటే మనకి పవర్ఫుల్ లీడర్, నో డౌట్. రాబోయే రోజుల్లో మాత్రం జనాలకు కావాల్సినటువంటి పవర్ఫుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అది అందువలన మోడీ అప్పుడే మనసులో పెట్టుకున్నాడు, డెఫినెట్గా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి అనుకూలమైన లీడర్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అందుకని ఆ పవన్ కళ్యాణ్ అలా కాసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. బీజేపీని మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండు కలిసినాయి సార్. టీడీపీ కూడా కంబైన్ అవుతుంది అంటారు సార్ ఈ రెండు పార్టీ? టీడీపీ ఎందుకంటే టీడీపీని నమ్మరండి. అదేంటో మరి తెలీదు. చంద్రబాబు నాయుడిని మోదీ నమ్మడు. ఎందుకంటే ఆ మోదీ మీటింగుల్లోకి మామూలుగా డిస్టర్బ్ చేయడం, తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు ఏమో ఆంధ్రాలో అడుగు పెట్టనివ్వను అని ఇట్లాంటి మాటలు చంద్రబాబు నాయుడు అన్నాడు. అది మోదీ గారి గుండెల్లో బాగా పక్కన ఉండిపోయాయన్నమాట. అందువలన ఎవరినైనా నమ్ముతాడు కానీ చంద్రబాబు నాయుడిని నమ్మడు. అది అందువలన చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకోడు. మరి అలా అయితే మరి పార్టీ బలపడుతుందంటారా సార్? మరి ఎవరు సింగిల్గా పోటీ చేయాలేమో కదా సార్? సింగిల్గా పోటీ చేయాలంటే మ్యాక్సిమం పోటీ చేస్తారండి. లేదంటే మిత్రపక్షానికి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, చదువు కొడతారు. దానికేముందండి? ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కొనేసుకుంటే ఏముంది? వాటి రాజకీయాల్లో 1,00,000 మార్గాలు ఉంటాయండి. కానీ ఇంత కలవడు, కలిసినా సరే అన్నాళ్ళు ఉండడు.
అది మీరు బాగా మేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. కలిసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో ఎంతో కాలం ఉండడు. అది ఇప్పుడు ఖచ్చితంగా కలిస్తే ఏంటి సార్ పరిస్థితి? ఆ? ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎన్ని సీట్లు వరకు రావచ్చు సార్? అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయడం ఏముంది? ఇక ఇప్పుడు జనసేన పార్టీతో మన బీజేపీ పార్టీ కలుస్తుంది. బీజేపీ పార్టీకి ప్రత్యేకించి ఆయన సీట్లు అంటూ ఏమి లేవు కదా. 2, 3 సీట్లు ఉంటాయి అంతే. 3, 4 వస్తాయి. మిగతా అన్ని జనసేన పార్టీ. లేదంటే అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తరఫున ఉన్న వాళ్ళు ఎవరో వస్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా వస్తారు. అంటే ఒకటి ఇద్దరు కలిసి మేజిక్ ఫిగరు దాటినట్టయితే గవర్నమెంట్ అంటే ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేసినట్టయితే వీరిద్దరి మధ్య ఎంఓయు మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండాలి కదా. ఎవరికి పవర్ షేరింగ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. మన ఎవరు జగన్మోహన్ రెడ్డి అంత తేలిగ్గా గవర్నమెంట్ విడిచిపెట్టాడు. ఎన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాలో అన్నీ చేస్తాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంత తేలికేం కాదు. జగన్మోహన్ రెడ్డి చేతిలోంచి పవర్ రావడం అన్నది అంత తేలికైన పని కాదు. చాలా కష్టపడాలన్నమాట. చాలా కష్ట సాధ్యం ఆయనకి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వైసీపీ పార్టీ రూలింగ్లో ఉంది కదా సార్, బీజేపీ పార్టీ వాళ్ళకే సపోర్ట్ చేయాలి ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ఇంచుమించు 151 సీట్స్ వచ్చినాయి. ఎంపీ సీట్లు ఒక 22 ఎంతో వచ్చినాయి. వీళ్ళకే సపోర్ట్ చేయాలి కదా. ఎందుకని జనసేనకే సపోర్ట్ చేస్తున్నారంటారు బీజేపీ? అంటే ఇక్కడ మరి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే బీజేపీ పార్టీ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. బీజేపీ పార్టీ ఉనికినే కోల్పోతుంది కదా. మీరు కేవలం లంచాలు తీసుకుంటున్నారు, ఆయనకి లొంగిపోయి మీరు ప్రవర్తిస్తున్నారని రకరకాల మాటలు వస్తున్నాయన్నమాట. అందువలన ఇటు తెలుగుదేశానికి సపోర్ట్ చేయరు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. ఈ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టయితే బ్యాడ్ నేమ్ ఉండదన్నమాట. ఫ్రెష్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా. రాబోయే రోజుల్లో అంతా కొత్త కనుక వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. అంతేగాని వైసీపీ పార్టీకి బాహాటంగా మాత్రం సపోర్ట్ చేయరు. అది ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇక్కడ నుంచి పోటీ చేయగలుగుతారంట సార్ ఆంధ్రప్రదేశ్? లేదండి, బీజేపీకి 3-4 సీట్లు వస్తాయి అంతకంటే ఎక్కువ రాదు. కాదంటే ఎలక్షన్స్లోనూ ఒకవేళ వీళ్ళకి కానీ ఎనఫ్ సీట్లు వచ్చినట్లయితే ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తగుదలమ్మ అంటూ వాళ్ళు బీజేపీతో పొత్తులు కలుపుకుంటారన్నమాట. మా సంపూర్ణ సహకారం మీకే అని వాళ్ళు కలుస్తారు. బీజేపీ పార్టీ కలవడం కాదు, వాళ్ళు కలుస్తారన్నమాట. అది ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.